బడ్జెట్ హల్వా రెడీ. దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే కేంద్ర బడ్జెట్ 2026ను ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ పార్లమెంట్ కు చేరడానికి కొన్ని రోజుల ముందే నార్త్ బ్లాక్ లో ఓ సందడి కనిపిస్తుంది. అదే హల్వా వేడుక. అసలు ఈ వేడుక ఎందుకు చేస్తారు, దీని ప్రాముఖ్యత ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ సాంప్రదాయం ప్రకారం ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు నోరు తీపి చేసుకోవడం ఆనవాయితీ. బడ్జెట్ తయారీ అనేది దేశవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసే అతిపెద్ద ప్రక్రియ. దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే కేంద్ర బడ్జెట్ 2026ను ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ పార్లమెంట్ కు చేరడానికి కొన్ని రోజుల ముందే నార్త్ బ్లాక్ లో ఓ సందడి కనిపిస్తుంది. అదే హల్వా వేడుక. అసలు ఈ వేడుక ఎందుకు చేస్తారు, దీని ప్రాముఖ్యత ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ సాంప్రదాయం ప్రకారం ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు నోరు తీపి చేసుకోవడం ఆనవాయితీ. బడ్జెట్ తయారీ అనేది దేశవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసే అతిపెద్ద ప్రక్రియ. ఈ బడ్జెట్ డాక్యుమెంట్ల తయారీ పూర్తయిన తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో ఓ పెద్ద కడాయిలో హల్వా తయారు చేస్తారు. ఆర్థిక మంత్రి స్వయంగా బడ్జెట్ రూపకల్పనలో పాలు పంచుకుంటున్న అధికారులు, సిబ్బందికి ఈ హల్వాను వడ్డిస్తారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి ఈ హల్వా వేడుక నిరంతరాయంగా కొనసాగుతోంది. కేవలం 2022లో కరోనా కారణంగా భౌతిక దూరం పాటిస్తూ దీనికి బదులు మిఠాయిలు పంచారు. మళ్లీ యథావిధిగా ఈ వేడుకను జరుపుకుంటున్నారు. హల్వా వేడుక ముగిసిన వెంటనే బడ్జెట్ ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది సుమారు 100 మందికి పైగా లాక్ ఇన్ పీరియడ్ లోకి వెళ్తారు. బడ్జెట్ వివరాలు లీక్ కాకుండా ఉండేందుకు వీరంతా నార్త్ బ్లాక్ లోని భూగర్భ ప్రింటింగ్ ప్రెస్ ఏరియాలోనే బస చేస్తారు. ఆర్థిక మంత్రి పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగం ముగించే వరకు వీరు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉండరు. ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగంపై పూర్తి నిషేధం ఉంటుంది. కనీసం తమ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడటానికి వీలుండదు. సాధారణంగా పని దినాల్లో బడ్జెట్ ప్రవేశపెడతారు. కానీ ఈసారి ఫిబ్రవరి 1 ఆదివారం కావడంతో సెలవు రోజున బడ్జెట్ రాబోతోంది. దీనిపై ఇప్పటికే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టత ఇచ్చారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. హల్వా వేడుక అనేది కేవలం మిఠాయిలు పంచుకోవడం మాత్రమే కాదు. బడ్జెట్ వంటి అత్యంత రహస్యమైన డాక్యుమెంట్ తయారీలో రాత్రింబవళ్లు శ్రమించిన అధికారుల కృషిని గౌరవించే ఒక వేడుక. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో ఓ పెద్ద కడాయిలో హల్వా తయారు చేస్తారు. ఆర్థిక మంత్రి స్వయంగా బడ్జెట్ రూపకల్పనలో పాలు పంచుకున్న అధికారులు, సిబ్బందికి ఈ హల్వాను వడ్డిస్తారు. హల్వా వేడుక ముగిసిన వెంటనే బడ్జెట్ ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది సుమారు 100 మందికి పైగా లాక్ ఇన్ పీరియడ్ లోకి వెళ్తారు. బడ్జెట్ వివరాలు లీక్ కాకుండా ఉండేందుకు వీరంతా నార్త్ బ్లాక్ లోని భూగర్భ ప్రింటింగ్ ప్రెస్ ఏరియాలోనే బస చేస్తారు. ఆర్థిక మంత్రి పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగం ముగించే వరకు వీరి బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండరు. ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగంపై పూర్తి నిషేధం ఉంటుంది. కనీసం తమ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడటానికి వీలుండదు. బడ్జెట్ హల్వా రెడీ. దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే కేంద్ర బడ్జెట్ 2026ను ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ పార్లమెంట్ కు చేరడానికి కొన్ని రోజుల ముందే నార్త్ బ్లాక్ లో ఓ సందడి కనిపిస్తుంది. అదే హల్వా వేడుక. అసలు ఈ వేడుక ఎందుకు చేస్తారు, దీని ప్రాముఖ్యత ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ సాంప్రదాయం ప్రకారం ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు నోరు తీపి చేసుకోవడం ఆనవాయితీ. బడ్జెట్ తయారీ అనేది దేశవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసే అతిపెద్ద ప్రక్రియ. దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే కేంద్ర బడ్జెట్ 2026ను ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ పార్లమెంట్ కు చేరడానికి కొన్ని రోజుల ముందే నార్త్ బ్లాక్ లో ఓ సందడి కనిపిస్తుంది. అదే హల్వా వేడుక. అసలు ఈ వేడుక ఎందుకు చేస్తారు, దీని ప్రాముఖ్యత ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ సాంప్రదాయం ప్రకారం ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు నోరు తీపి చేసుకోవడం ఆనవాయితీ. బడ్జెట్ తయారీ అనేది దేశవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసే అతిపెద్ద ప్రక్రియ. ఈ బడ్జెట్ డాక్యుమెంట్ల తయారీ పూర్తయిన తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో ఓ పెద్ద కడాయిలో హల్వా తయారు చేస్తారు. ఆర్థిక మంత్రి స్వయంగా బడ్జెట్ రూపకల్పనలో పాలు పంచుకుంటున్న అధికారులు, సిబ్బందికి ఈ హల్వాను వడ్డిస్తారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి ఈ హల్వా వేడుక నిరంతరాయంగా కొనసాగుతోంది. కేవలం 2022లో కరోనా కారణంగా
భౌతిక దూరం పాటిస్తూ దీనికి బదులు మిఠాయిలు పంచారు. మళ్లీ యథావిధిగా ఈ వేడుకను జరుపుకుంటున్నారు. హల్వా వేడుక ముగిసిన వెంటనే బడ్జెట్ ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది సుమారు 100 మందికి పైగా లాక్ ఇన్ పీరియడ్ లోకి వెళ్తారు. బడ్జెట్ వివరాలు లీక్ కాకుండా ఉండేందుకు వీరంతా నార్త్ బ్లాక్ లోని భూగర్భ ప్రింటింగ్ ప్రెస్ ఏరియాలోనే బస చేస్తారు. ఆర్థిక మంత్రి పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగం ముగించే వరకు వీరు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉండరు. ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగంపై పూర్తి నిషేధం ఉంటుంది. కనీసం తమ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడటానికి వీలుండదు. సాధారణంగా పని దినాల్లో బడ్జెట్ ప్రవేశపెడతారు. కానీ ఈసారి ఫిబ్రవరి 1 ఆదివారం కావడంతో సెలవు రోజున బడ్జెట్ రాబోతోంది. దీనిపై ఇప్పటికే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టత ఇచ్చారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. హల్వా వేడుక అనేది కేవలం మిఠాయిలు పంచుకోవడం మాత్రమే కాదు. బడ్జెట్ వంటి అత్యంత రహస్యమైన డాక్యుమెంట్ తయారీలో రాత్రింబవళ్లు శ్రమించిన అధికారుల కృషిని గౌరవించే ఒక వేడుక. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో ఓ పెద్ద కడాయిలో హల్వా తయారు చేస్తారు. ఆర్థిక మంత్రి స్వయంగా బడ్జెట్ రూపకల్పనలో పాలు పంచుకున్న అధికారులు, సిబ్బందికి ఈ హల్వాను వడ్డిస్తారు. హల్వా వేడుక ముగిసిన వెంటనే బడ్జెట్ ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది సుమారు 100 మందికి పైగా లాక్ ఇన్ పీరియడ్ లోకి వెళ్తారు. బడ్జెట్ వివరాలు లీక్ కాకుండా ఉండేందుకు వీరంతా నార్త్ బ్లాక్ లోని భూగర్భ ప్రింటింగ్ ప్రెస్ ఏరియాలోనే బస చేస్తారు. ఆర్థిక మంత్రి పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగం ముగించే వరకు వీరి బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండరు. ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగంపై పూర్తి నిషేధం ఉంటుంది. కనీసం తమ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడటానికి వీలుండదు. బడ్జెట్ హల్వా రెడీ. దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే కేంద్ర బడ్జెట్ 2026ను ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ పార్లమెంట్ కు చేరడానికి కొన్ని రోజుల ముందే నార్త్ బ్లాక్ లో ఓ సందడి కనిపిస్తుంది. అదే హల్వా వేడుక. అసలు ఈ వేడుక ఎందుకు చేస్తారు, దీని ప్రాముఖ్యత ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ సాంప్రదాయం ప్రకారం ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు నోరు తీపి చేసుకోవడం ఆనవాయితీ. బడ్జెట్ తయారీ అనేది దేశవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసే అతిపెద్ద ప్రక్రియ. దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే కేంద్ర బడ్జెట్ 2026ను ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ పార్లమెంట్ కు చేరడానికి కొన్ని రోజుల ముందే నార్త్ బ్లాక్ లో ఓ సందడి కనిపిస్తుంది. అదే హల్వా వేడుక. అసలు ఈ వేడుక ఎందుకు చేస్తారు, దీని ప్రాముఖ్యత ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ సాంప్రదాయం ప్రకారం ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు నోరు తీపి చేసుకోవడం ఆనవాయితీ. బడ్జెట్ తయారీ అనేది దేశవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసే అతిపెద్ద ప్రక్రియ. ఈ బడ్జెట్ డాక్యుమెంట్ల తయారీ పూర్తయిన తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో ఓ పెద్ద కడాయిలో హల్వా తయారు చేస్తారు. ఆర్థిక మంత్రి స్వయంగా బడ్జెట్ రూపకల్పనలో పాలు పంచుకుంటున్న అధికారులు, సిబ్బందికి ఈ హల్వాను వడ్డిస్తారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి ఈ హల్వా వేడుక నిరంతరాయంగా కొనసాగుతోంది. కేవలం 2022లో కరోనా కారణంగా భౌతిక దూరం పాటిస్తూ దీనికి బదులు మిఠాయిలు పంచారు. మళ్లీ యథావిధిగా ఈ వేడుకను జరుపుకుంటున్నారు. హల్వా వేడుక ముగిసిన వెంటనే బడ్జెట్ ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది సుమారు 100 మందికి పైగా లాక్ ఇన్ పీరియడ్ లోకి వెళ్తారు. బడ్జెట్ వివరాలు లీక్ కాకుండా ఉండేందుకు వీరంతా నార్త్ బ్లాక్ లోని భూగర్భ ప్రింటింగ్ ప్రెస్ ఏరియాలోనే బస చేస్తారు. ఆర్థిక మంత్రి పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగం ముగించే వరకు వీరు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉండరు. ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగంపై పూర్తి నిషేధం ఉంటుంది. కనీసం తమ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడటానికి వీలుండదు. సాధారణంగా పని దినాల్లో బడ్జెట్ ప్రవేశపెడతారు. కానీ ఈసారి ఫిబ్రవరి 1 ఆదివారం కావడంతో సెలవు రోజున బడ్జెట్ రాబోతోంది. దీనిపై ఇప్పటికే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టత ఇచ్చారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. హల్వా వేడుక అనేది కేవలం మిఠాయిలు పంచుకోవడం మాత్రమే కాదు. బడ్జెట్ వంటి అత్యంత రహస్యమైన డాక్యుమెంట్ తయారీలో రాత్రింబవళ్లు శ్రమించిన అధికారుల కృషిని గౌరవించే ఒక వేడుక. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో ఓ పెద్ద కడాయిలో హల్వా తయారు చేస్తారు. ఆర్థిక మంత్రి స్వయంగా బడ్జెట్ రూపకల్పనలో పాలు పంచుకున్న అధికారులు, సిబ్బందికి ఈ హల్వాను వడ్డిస్తారు. హల్వా వేడుక ముగిసిన వెంటనే బడ్జెట్ ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది సుమారు 100 మందికి పైగా లాక్ ఇన్ పీరియడ్ లోకి వెళ్తారు. బడ్జెట్ వివరాలు లీక్ కాకుండా ఉండేందుకు వీరంతా నార్త్ బ్లాక్ లోని భూగర్భ ప్రింటింగ్ ప్రెస్ ఏరియాలోనే బస చేస్తారు. ఆర్థిక మంత్రి పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగం ముగించే వరకు వీరి బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండరు. ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగంపై పూర్తి నిషేధం ఉంటుంది. కనీసం తమ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడటానికి వీలుండదు.